క్రోధంతో ఉన్నారనుకోండి. సో, వాళ్ళకి ఏం గావాలి? శాంతి యొక్క వాళ్ళలో శాంతి యొక్క గుణం లేదు. సో, మనం ఆ శాంతి యొక్క శక్తిని ఇవ్వాలి. సో, ఈ రకంగా కుటుంబం విషయంలోకొచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేయాలి దీన్ని. చేస్తూ పోతూ ఉంటే వర్తమానంలోనూ మీకు రిజల్ట్ కనిపిస్తది. వచ్చే జన్మల్లోకి గూడా ఎందుకంటే రికార్డింగ్ మీ ఆత్మలో అవుతోంది కాబట్టి, వచ్చే కల్పంలో మీ రాబోయే జన్మలకు కూడా స్నేహంతో ఉండే కుటుంబ సభ్యులే వస్తారు. సో, అవగాహన కోసం ఇలా రకరకాల స్లైడ్స్ చేశాము. ఈ స్లైడ్స్ గూడా గ్రూప్‌లో పోస్ట్ చేస్తాము. చేసినప్పుడు కాస్త చూసి ఉదయం లేవగానే ఈ సంకల్పం చేయాలి. సో, చేసినప్పుడు మరి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు స్నేహంగా ఉంటారా? పిల్లల విషయానికొచ్చేసరికి పిల్లలు గూడా స్నేహితులు. ఎందుకంటే ఆత్మాన స్థాయిలో అందరూ సమానమే. మనం శరీరాన్ని చూసుకొని, వయసు చూసుకొని ఆధిపత్య ధోరణిలోకి రావద్దు. ఆధిపత్య ధోరణిలోకొచ్చేసి ప్రతీది కంట్రోల్ అని కోపాలు కంట్రోల్ అనేసరికి బీపీ, షుగర్‌లొచ్చేస్తున్నాయి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎప్పుడైతే ఆత్మాన స్థితిలోకొచ్చి అంతా సమానము, భగవంతుడిచ్చిన ప్రాప్తి ఇది, భగవంతుడిచ్చిన కుటుంబము, భగవంతుడిచ్చిన పిల్లలు ప్రాప్తులు అని అనుకున్న రోజున అసలు స్థితి స్థిరంగా అయిపోతది. ప్లస్ మీరేదైతే సేవ ఇంట్లో చేస్తున్నారో, ఏదైతే ఆఫీసుల్లో చేస్తున్నారో అదంతా సేవ అనుకుని చేసేస్తే ఆటోమేటిక్‌గా మీ స్థితి స్థిరంగా అయితది. పుణ్యం గూడా జమ అవుతది. తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో పని చేస్తుంటారు. చేసేటప్పుడు చేతిలో ఏ పనున్నా చేసినా, అక్కడ వ్యక్తులకేదైనా అవసరం ఉన్నప్పుడు దానికి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో, అది ఏ రకంగా ఏంటా అని జెప్పేసి మన నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాము. సో, ఈరోజు క్లాస్‌లో మన దినచర్య ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్‌ని మన కుటుంబంలో ఎలా ఉపయోగించాలన్నదే తెలుసుకున్నాము. కాబట్టి వీడియోని 1, 2 సార్లు చూడండి. ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అవసరం అనుకుంటే నోట్ చేసుకోండి. లేకపోతే అలా వింటే అర్థమైనట్టుంటది. ఆ తర్వాత అన్ని మర్చిపోతారు. రాసుకుంటే ఏమైతదంటే ధ్యాస పెడతారు. ఆ పెట్టినప్పుడు ఏమైద్దంటే ఆత్మకు కనెక్ట్ అవుతది. అంటే ఏకాగ్రత పెరుగుతది. సో, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మొత్తం వీడియో అంతా మళ్ళీ చూడలేరు గాబట్టి, ఆ బుక్ తీసుకొని ఆ పాయింట్స్ చూసేసుకుంటే ఏమైద్దంటే మీకు గుర్తుంటది. ఆ సమయానికి చేయగలుగుతారు. లేకపోతే ఇంట్లో మళ్ళీ సమస్య రాగానే ఈయన స్నేహితుడేంటి, ఈమె స్నేహితురాలేంటి చెప్పేటోళ్ళన్నీ ఇట్లా చెప్తారన్నట్టు ఉంటది. చెప్పేది కరెక్టే చెప్తున్నాం మేము. స్నేహితులుగా ఉండండని చెప్పి. కానీ, ఆ సమయానికి మీరు మర్చిపోయినప్పుడు మళ్ళీ అమ్మ నా కర్మ ఇది. నాకు పొద్దంతా ఈ పనితోనే సరిపోతుందంటారు. కాదు. అది శివాలయము. అందులో మీరు సేవ చేస్తున్నారు. సో, ఇంకా మన ఇంట్లో భగవద్గీతని ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలో మళ్ళీ రేపు తెలుసుకుందాము.